బిగ్ బాస్ సీజన్ 8 లైవ్ ఫస్ట్ డే పిచ్చ కామెడీ. ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే ఓన్లీ తిండి గొడవనే. ఎవరు చపాతి తింటారు, ఎవరు పుల్కా తింటారు, ఎవరు రైస్ తింటారనే మాట తప్ప వేరే మాట ఎవరు మాట్లాడట్లేదు. హౌస్ మొత్తం డే 1 ఓన్లీ తిండి గొడవే. నైనిక హౌస్ లో ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడట్లేదు. డి డాన్సర్ నైనిక అయితే హౌస్ లో ఇంగ్లీష్ తప్ప వేరే లాంగ్వేజ్ మాట్లాడట్లేదు. మరి ఆమెకు తెలుగు వచ్చి కూడా కావాలనే మాట్లాడట్లేదు. ఒరిస్సా అమ్మాయి కాబట్టి తెలుగు రాదేమో, కానీ ఒక్క ముక్క కూడా నైనిక ఎక్కడా తెలుగులో మాట్లాడట్లేదు. ఎవరైనా ఏదైనా డిస్కస్ చేస్తే ఆడవారి మాటలకు అద్దాలే వేర్లే సినిమాలో వెంకటేష్ లా ఏది మాట్లాడినా యా 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 అంటుంది. మరోపక్క శేఖర్ భాష పిచ్చ కామెడీ. అర్థం పద్దం లేకుండా మధ్యలో ఎంటర్ అయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. లాస్ట్ సీజన్ లో బోలే ఎలాగో ఈసారి సీజన్ లో శేఖర్ భాష కూడా అలానే ఉంటాడు. బిగ్ బాస్ చూసే చాలా మందికి శేఖర్ భాష ఫేవరెట్ అవుతాడు, కానీ హౌస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ఎవ్వరికీ నచ్చడు. ఎందుకంటే నోటికి ఏదొస్తే మాట్లాడేస్తూ ఉన్నాడు. ఈ రోజు నామినేషన్స్ లో శేఖర్ భాషకి చాలానే నామినేషన్స్ పడతాయి. బిగ్ బాస్ 8 లో ఎక్కువ నామినేషన్స్ పడిన వ్యక్తి కూడా శేఖర్ భాష అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకరిద్దరితో గొడవ హౌస్ లో డిస్కషన్ అవుతుంటే ఏది మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. దీంతో పాటు బిగ్ బాస్ లో తాళ్లుపై నిలబడే టాస్క్ నైనిక చివరి వరకు తాళ్లుపై గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే డి అంటేనే సర్కస్. డీలో పోల్ ఎక్కడం, పోల్లుపై నుంచి గెంతడం, తాళ్లు పట్టుకొని ఏలబడ్డం, ఇవన్నీ కూడా డాన్సర్ నైనికకి అలవాటు కాబట్టి చాలా ఈజీగా తాళ్లపై నిలబడ్డారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.